కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మరియు పరిసర ప్రాంత భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ అవనిగడ్డ డిపో మేనేజర్ శుభవార్త చెప్పారు. ఈ కార్తీక మాసం నందు ఈ వారంలో అవనిగడ్డ డిపో నుండి పంచరామాలకు బస్సులను నడపనున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా 30/11/2024 రాత్రి 11:30 అవనిగడ్డ డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతాయని తెలిపారు. ఈ బస్సు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం మరియు సామర్లకోట దేవాలయాలను సందర్శించి మరుసటి రోజు రాత్రికి తిరిగి అవనిగడ్డ చేరుకుంటుందని వివరించారు. ఈ స్పెషల్ బస్సునకు ఛార్జీ ఒక్కొక్కరికి 1300 రూపాయలుగా నిర్ణయించారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టికెట్లను ఆన్లైన్ నందు గాని రిజర్వేషన్ కౌంటర్ ద్వారా గాని పొందవచ్చునని తెలిపారు. ప్రయాణికులకు నమస్కారములండి. నేను ఏపీఎస్ఆర్టీసీ అవనిగడ్డ డిపో మేనేజర్. నా పేరు హనుమంతరావు. మన అవనిగడ్డ డిపో నుండి ఈ కార్తీక మాసం సందర్భంగా వివిధ పుణ్యక్షేత్రాలకు, శైవక్షేత్రాలకు స్పెషల్ బస్సులు నడుపుతున్నాం. ఇందులో భాగంగా ప్రతి శనివారం నైటు పంచారామాలకు సూపర్ లగ్జరీ బస్సు, అల్ట్రా డీలక్స్ బస్సు వెళ్తుంది. అలాగే శనివారం తెల్లవారుజామున ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి క్షేత్రం అయినటువంటి వాడపల్లికి 2 బస్సులు నడుపుతున్నాం. ప్రయాణికుల ఆదరణ చాలా బాగుంది. అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీశైలంకు ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అదే మాదిరిగా ప్రయాణికులకు నమస్కారములండి. నేను ఏపీఎస్ఆర్టీసీ అవనిగడ్డ డిపో మేనేజర్. నా పేరు హనుమంతరావు. మన అవనిగడ్డ డిపో నుండి ఈ కార్తీక మాసం సందర్భంగా వివిధ పుణ్యక్షేత్రాలకు, శైవక్షేత్రాలకు స్పెషల్ బస్సులు నడుపుతున్నాం. ఇందులో భాగంగా ప్రతి శనివారం నైటు పంచారామాలకు సూపర్ లగ్జరీ బస్సు, అల్ట్రా డీలక్స్ బస్సు వెళ్తుంది. అలాగే శనివారం తెల్లవారుజామున ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి క్షేత్రం అయినటువంటి వాడపల్లికి 2 బస్సులు నడుపుతున్నాం. ప్రయాణికుల ఆదరణ చాలా బాగుంది. అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీశైలంకు ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అదే మాదిరిగా ప్రయాణికులు కోరుకున్న ఇట్లా మన డిపో నుండి ఏ రోజైనా ఎక్కడికైనా సరే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇంకా మన డిపో నుండి ఇటీవల ప్రయాణికుల కోరిక మేరకు ద్వారకా తిరుమలకు రైలు సర్వీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ద్వారకా తిరుమల బస్సు ఉదయం 5:50 అవనిగడ్డ నుంచి బయలుదేరి ద్వారకా తిరుమల వెళ్ళి భక్తులు దైవ దర్శనం చేసుకుని మరలా తిరిగి ప్రయాణానికి అనుకూలంగా సాయంత్రం 3ంటికి బయలుదేరి 7 గంటలకు అవనిగడ్డ చేరుతుంది. ఈ విధంగా నడుపుతున్నాం. మరియు మన డిపో నుండి ఇటీవల కొత్త బస్సులు, స్లీపర్ బస్సులు వచ్చినాయి. బస్సులను BHLకు నడుపుతున్నాం. ప్రయాణికులకు ఆదరణ ఇంకా పెరగవలసి ఉంది. ఈ ప్రయాణికుల ఆదరణ ఏపీఎస్ఆర్టీసీ బస్సులకి ఎంత ఉంటే అలా మన సర్వీసులు కూడా పెరుగుతాయి. ఇంకా వివిధ మార్గాల్లో మనం సర్వీసులు పెంచుకోవటం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసి ఆదరించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా వైజాగ్, రాయచూరు బస్సులకు ప్రయాణికుల సంఖ్య తగ్గుతుంది. మనకి ఉన్న సౌకర్యాన్ని నిలబెట్టుకోవాలంటే ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేస్తే బాగుంటుందని నేను మీ అందరికీ కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.